దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులైన మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభువు వారి నామములో శుభములు ఆహ్వానం తెలియజేస్తున్నాను. ప్రియులను ప్రత్యేకించి ఆదివారం ఆరాధన క్రమంలో ఈ రీతిగా దేవుని నామమును స్మరించడానికి, జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు మాకు అనుగ్రహించినటువంటి గొప్ప ఆధిక్యతను బట్టి మరొకసారి దేవుని సేవకుడిగా సంతోషిస్తూ ఉన్నాను. ఈ సమయంలో మరి దినం కొరకై సిద్ధపరచబడినటువంటి లేఖన భాగము ఆదివారం ఆరాధన క్రమం కొరకై 56వ కీర్తన భాగము 8వ చరణాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 56వ కీర్తన భాగము 8వ చరణము నాటి పాఠ్యాంశంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. చదవండి. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్ళు నీ బుద్ధిలో నూర్చబడి ఉన్నవి, అవి నీ కవుల్లో కనబడను కదా అనేటువంటి ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. అయితే వాక్య భాగం ద్వారా నేను మీకు పరిచయం చేయాలని ఇష్టపడుతున్నటువంటి అంశం ఏంటంటే పరిపూర్ణత గల నవ్వుకు కారణము అనేటువంటి ఒక టైటిల్ నేను ఏర్పాటు చేశాను. ఈ లోకంలో చాలా సర్వసాధారణంగా రకరకాల నవ్వులు ఉంటాయి. హాస్యాస్పదమైనటువంటి నవ్వు ఉంటుంది. ఆ తర్వాత వ్యంగ్యముగా కొంతమందిని చూసి నవ్వేటువంటి నవ్వు ఉంటుంది. మనస్ఫూర్తిగా నవ్వేటువంటి నవ్వులు ఉంటాయి. ఆ తర్వాత అంటే రకరకాల నవ్వులు. ఇంకా బైబిల్ గ్రంథంలో వాటి అన్నిటి గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే కుయుక్తితో నవ్వేటువంటి నవ్వు కూడా ఉంటుందండి. అంటే ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటే వాక్య భాగాన్ని చదివినప్పుడు దేవుని సన్నిధిలో నేను ఒక విషయం కొరకు కనుగొడుతూ ఉన్నాను. అయ్యా, వాక్య భాగం ద్వారా నేను ఏమైతే నేర్చుకున్నానో అది ఖచ్చితంగా ప్రజల ముందు ఉంచాలి అనేటువంటి విషయం ద్వారా, అంటే ఆ విషయాన్ని నేను ప్రార్థించినప్పుడు దేవుడు నాకు బయలుపరిచినటువంటి విధానం మరి కోయిన్సిడెంట్ అనాలో లేదంటే దేవుని చిత్తం అనాలో నాకు తెలియదు. కానీ స్తుతి ఆరాధన పాట కూడా ప్రార్థన సహవాసములకు సంబంధించినటువంటి చక్కటి పాట. కొన్ని సందర్భాలలో దేవుని చిత్తము అలా జరుగుతూ ఉంటుంది. అయితే ఈ ప్రార్థన అనేటువంటి విషయానికి వచ్చేటప్పటికి ఒక వ్యక్తి జీవితంలో పరిపూర్ణమైనటువంటి నవ్వు కారణం ఏంటి అని ఆలోచన చేసినప్పుడు దాని గురించి నేను కొన్ని విషయాలు మీ ముందు ప్రవేశపెట్టడానికి ఇష్టపడుతూ ఉన్నాను. చూడండి, ఇక్కడ నా సంచారములు నీవు లెక్కించి ఉన్నావు, అంత మాత్రమే కాదు నా కన్నీళ్ళు నీ గుడిలో ఉంచబడి ఉన్నవి అని భక్తుడైనటువంటి దావీదు గారి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడట. నిజానికి దావీదు గురించి మనకు తెలుసు. బాల్య దినముల నుండి తన చరిత్రను లేదా తన యొక్క జీవిత విధానాన్ని మనము స్మరణ తెచ్చుకుంటే దావీదు యొక్క ఆలోచన విధానాలన్నీ కూడా దేవుని సన్నిధిలో ప్రార్థనతోనే కట్టుబడి ఉన్నది అనేటువంటి విషయం మనకు తెలుసు. కాబట్టి మరి దావీదు యొక్క జీవితాన్ని ఈ సందర్భంలో మనం పరిచయం చేస్తూ ఉంటే ఆయన అంటాడు, నా సంచార దినములు నేను సంచరించేటువంటి దినాలన్నీ కూడా నువ్వు లెక్కిస్తూ ఉన్నావు, నీ దృష్టిలో వాటన్ని గుర్తుపెట్టుకుంటూ ఉన్నావు. అంత మాత్రమే కాదు, నా కన్నీళ్ళు. దావీదు తన జీవితంలో బాల్య దినముల నుండి దుఃఖపడినటువంటి సందర్భాలు కోకొల్లదిగా ఉన్నాయి. ఎందుకు కోకొల్లదిగా ఉన్నాయని అంటున్నానంటే తన తండ్రి తనను లెక్కలోకి తీసుకోలేదు. సర్వసాధారణంగా ప్రతి కుటుంబంలో కడసారివాడు అనేది చిన్నవాడు, లాస్ట్ పుట్టినోడికి ఎక్కువగా ప్రేమ దక్కుతారు. ఎందుకని పెద్దవాళ్ళు అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటారు, కానీ ఇంజన్ కనిపెట్టుకునేది ఎవరు? చిన్నోళ్ళే కనుక ఎక్కువ ప్రేమ వాళ్ళకే దక్కుతుంది. అంటే అందుకని అంటారు కదా, చిన్నోడు కదండి, చిన్నది కదండి, అందుకే గారం చేస్తారండి అంటారు. వాళ్ళకి ఎక్కువగా ప్రేమ దక్కుతుంది. కానీ ఆ విషయానికి వస్తే దావీదుకి ఆ ప్రేమ దక్కలేదు. మిగిలిన వారందరూ ఇంటి దగ్గర ఉన్నారు. దావీదు ఎక్కడ ఉన్నాడు? అరణ్యంలో తన జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు. నేను అనుకుంటాను, తల్లి పొత్తులలో పెరగవలసినటువంటి దావీదు, తండ్రి ప్రేమను పొందుకోవలసినటువంటి దావీదు, అంటే తనకి ఏది కావలసి వచ్చినా తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి స్వతంత్రంగా అడిగి తీసుకోవలసినటువంటి దావీదు ఈరోజు ఎక్కడ కనబడుతూ ఉన్నాడు? తన జీవిత దినములన్నీ కూడా ఎక్కడ సంచరిస్తూ ఉన్నాడు అని అంటే అరణ్య ప్రయాణంలో, అరణ్య మార్గంలో క్రూరమైనటువంటి జంతువుల మధ్యలో మోగ జీవులతో తన జీవనాన్ని గడుపుతూ ఉన్నాడు. అంటే తన యొక్క మాట విధానం లేదా తన ఆలోచన విధానాలన్నీ కూడా తను స్వతంత్రంగా ఏం చెప్పుకోవాలన్న తల్లిదండ్రులు తన పక్కని లేరు. అంటే తల్లిదండ్రులు తన దగ్గర లేనప్పుడు స్వతంత్రంగా ఏ విషయం చెప్పాలనుకున్నా, అంటే కొన్ని సందర్భాలలో ఒంటరిగా ఉండినప్పుడు, అది కూడా భయంకరమైనటువంటి ప్రదేశాలు, ఆ మనుషులు ఎవరు లేకుండా
నోరు లేనటువంటి జీవులతో సంచరించేటువంటి దినాలు ఎంత భయంకరంగా ఉంటాయో, మరి ఆ విషయాన్ని మనం అందరికంటే అధికంగా ఎవరిని అడిగితే చెప్తారంటే దావీదు. ఆ తర్వాత భక్తుడైనటువంటి మోషే గారిని కూడా అడిగితే చెబుతారేమో. అంటే ఇలాంటి సందర్భంలో సంచరించి అంటే ప్రయాణించినప్పుడు దావీదు గారు తన హృదయంలో నుండి తన్నుకొచ్చేటువంటి ఆ వేదనకరమైన మాటల ద్వారా అంటున్నాడు, అయ్యా ఇదిగో నా సంచార దినములు నువ్వేం చేస్తూ ఉన్నావు, నా సంచార దినములు నీవు లెక్కించున్నావు. నేను ఎన్ని దినాలు బయట సంచరిస్తూ ఉన్నాను అవన్నీ కూడా లెక్కిస్తూ ఉన్నావు. అంత మాత్రమే కాదు, నేను సంచరించిన దినాలలో నా హృదయ వేదన ఏంటో నీకు తెలుసు. నా వేదన, నా కన్నీరు నా తల్లికి తెలియదు, నా తండ్రికి తెలియదు. కానీ మీరు చూడండి, దావీదుకి పిలుపు వచ్చింది అని అంటే ఎవరు పిలుచుకున్నారు? దేవుడు పిలిచాడా? తండ్రి అయినటువంటి యెషయా గారు పిలిచారా? దేవుడు కబురు పంపిస్తే అప్పుడు దావీదు అరణ్యంలో నుంచి వచ్చాడు. అంతే తప్ప అందరితో పాటు సమానంగా తండ్రి తీసుకొని వచ్చి దావీదు నిలబెట్టలేదు. అంటే తండ్రి దృష్టిలో దావీదు ఎలాంటి వాడు అని అంటే వేదనకరమైన వాడు. ఒక మాటలో చెప్పాలంటే తండ్రికి అంతగా పట్టింపు లేనివాడు, గుర్తింపు లేనివాడు, తండ్రి దృష్టిలో లేనివాడు. అంటే అలాంటి వేదనకరమైనటువంటి దావీదుని ఎవరు గుర్తించారు? దేవుడు గుర్తించాడు. ఎందుకు దేవుడు గుర్తించవలసి వచ్చింది అని అంటే తన సంచార దినములన్నీ కూడా దేవుడు తన రాస్తూ ఉన్నాడంటే దావీదు ఇన్ని దినాలు బయట సంచరిస్తూ ఉన్నాడు. వేదనకరమైన స్థితిలో తన కన్నీళ్ళన్నీ కూడా, నేనంటాను ఈరోజు చాలా మంది తల్లులు లేదా చాలా మంది తండ్రులు, సహోదరులు అందరూ కూడా నేను అనుకుంటాను మీకున్నటువంటి కష్టాలను బట్టో, మీకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులను బట్టో, ఆరోగ్య సమస్యలను బట్టో, మానసిక రుగ్మతల ద్వారా వేదనకరమైన పరిస్థితుల్లో బంధించబడుతూ కొన్ని సందర్భాలలో అది ఎవ్వరు అంటే పెద్ద కుటుంబం ఉన్నప్పటికీ ఒంటరిగా ఎక్కడికో ప్రదేశానికి వెళ్ళిపోయి లేదా ఒక గదిలోనికి వెళ్ళిపోయి ఎక్కడో ఒక మూల కూర్చొని ఏడ్చినటువంటి దాఖలాలు ఉంటుండొచ్చేమో. ఎంత పెద్ద కుటుంబం ఉన్నా నాకేమిటి మన ప్రయోజనం ఏంటి, వీరి వల్ల నాకు వచ్చేటువంటి ప్రయోజనం ఏంటి? మాట భరోసా ఇస్తూ ఉన్నారు, కానీ ఆ మాటను నెరవేర్చగలిగిన వారు కుటుంబంలో ఎంతమంది ఉన్నారు? లేదు మనతో మాట్లాడుతూనే మనల్ని అంటే కవ్విస్తూ నవ్వించినట్టుగా మనతో మాట్లాడుతూ మనల్ని దుఃఖానికి గురి చేసినటువంటి బంధువుల కుటుంబాలు ఎంతమంది ఉన్నారు? ఎంత దావీదు బ్రతుకులో కన్నీళ్ళు తనకు అన్నపానములయ్యను అనేటువంటి సందర్భాన్ని కూడా దావీదు చెప్తూ ఉన్నాడు. అయ్యా నా కన్నీళ్ళే నాకు అన్నపానములయ్యా, నా కన్నీళ్ళే నాకు తల్లిదండ్రులుగా, నా కన్నీళ్ళే నా తోబుట్టువులుగా ఉన్నారని అనేక సందర్భాలలో దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. నేను అనుకుంటాను మీ జీవితంలో కూడా అలా ఉందేమో, అలాంటి సందర్భాలను సవి చూస్తూ ఉన్నారేమో, అలాంటి పరిస్థితులు కూడా ప్రయాణం చేస్తూ ఉన్నారేమో. దేవుని సేవకుడిగా ఈరోజు నేను మీతోనే మాట్లాడుతూ ఉన్నాను. అలాంటి పరిస్థితి వస్తే నీ ప్రతి కన్నీటి గుడ్డలు దేవుడు ఎక్కడ దాస్తూ ఉన్నాడు? తన గుడ్డలు దాస్తాడు. కన్నీరుని వ్యర్థమైనది కాదు. ఒక శాస్త్రవేత్త చెబుతాడు, ఒక వ్యక్తి యొక్క కన్నీరుని మనము కొలిచినప్పుడు, పాలను ఎలాగైతే కొలుస్తారో ఆ పాల కేంద్రానికి తీసుకెళ్ళినప్పుడు ఆయన పాలను కొలుస్తాడు. అందులో ఎంతవరకు వాటర్ ఉంది, ఎంత చక్కగా క్వాలిటీ ఉందని కొలుస్తాడు. కొలిసినప్పుడు ఏమ్మా లీటర్ పాల్లో 2 లీటర్లు నీరు గెలిపావు కదా అంటాడు. ఆయనకి ఎలా తెలుస్తుంది? అది కొలుస్తాడు కనుక. అలాగే ఒక వ్యక్తి యొక్క కన్నీరులో ఉండేటువంటి క్వాలిటీ, కన్నీరులో ఉండేటువంటి విలువ ఒక శాస్త్రవేత్త కన్నీటికి లెక్క కడుతున్నప్పుడు 1% వాటర్ ఉంటుందట, 99% అందులో దుఃఖకరమైనటువంటి హృదయం ఉంటుందట. ఒక వ్యక్తి యొక్క కన్నీరు ఉండేటువంటి కొలత 1% వాటర్ ఉంటుందట, కానీ ఆ 99% దుఃఖకరమైన వేదనకరమైన హృదయము. ఆయన హృదయంలో ఎంతో వేదన తల్లికొస్తే తప్ప ఒక వ్యక్తి కళ్ళంట నీళ్లు రావట. అయితే మరి దావీదు జీవితంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎలా దావీదు జీవితంలో మరి ఏం చేయాలనుకుంటూ ఉన్నాడు? పిల్లల్ని జ్ఞాపకం చేసుకుని ఆయన అంటాడు, నా కవులలో ఆ గుడిలో నీ కన్నీళ్ళ యొక్క మరి ఆ విలువను నేను దాస్తూ ఉన్నాను. నేనంతా ఈ రోజు దేవుని సన్నిధిలో ఉన్న ప్రతి విశ్వాసి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, క్రీస్తు స్వరక్తములో కడగబడిన మన అందరము కూడా ఆయన గుర్తింపులో ఉన్నవారిని, క్రీస్తు కనుదృష్టిలో మనం అందరూ కూడా బంధించబడుతున్న వారమే. చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఆ కన్నీటి గుడిల గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే నీ పేరు మీద ఒక్కొక్క గుడి రాసి పెట్టాడట ఆయన. పలానా స్టీవెన్ గారు, పలానా సో ఎక్సెట్రా వ్యక్తుల పేర్లు ఉంటాయి కదా, మరి పేర్లు చెప్పాలనుకుంటుంది ఒక్కొక్కరి పేరు మీద. మీరు అనుకోవచ్చు, అయ్యా నేను ఎంతో కాలం నుంచి ఏడుస్తున్నాను, అయ్యా ఎంతో కాలంగా దేవుడి సన్నిధిలో కన్నీరు విడుస్తూ ఉన్నాను, ఎంతో కాలంగా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, కనిపెడుతూ ఉన్నాను, మరి నా కన్నీళ్ళంతా ఎక్కడ పోతూ ఉంది? కొంతమంది తల్లులు అంటారు, మా కన్నీరంతా బూడిదలో పోసిన పన్నీరు అంటారు. ఏమైపోయిందంటే నా కన్నీరంతా బూడిదలో పోసిన పన్నీరు అయిపోతుందంటే, నేనంటాను ఆ బూడిదలో పోసిన పన్నీరు కాదు, నీ ప్రతి కన్నీటి బొట్టును దేవుడు తన బుడ్డులో దాచి నీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి బ్యాంక్ లాకర్లాగా దాచిచ్చాడు. ఒకరోజు నీకంటూ నేను పిలిచి దానికి తగిన ప్రతిఫలం అంటే బహుమతి దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. హల్లెలూయా. దావీదు చాలా సంవత్సరాలు ఏడ్చాడు,
చాలా సంవత్సరాల అరణ్యంలో తన గుండెలు బాదుకుని ఏడ్చాడు. తన కన్నీళ్ళు అన్నపానములయ్యని ఏడ్చినటువంటి దినాలు, రాత్రి పగలు మరి క్రూరమైనటువంటి జంతువులతో పెరుగులాడుతూ అలా ప్రయాణం చేస్తున్నటువంటి దినాలలో దేవుడు తనని జ్ఞాపకం చేసుకొని, దావీదా నీ కన్నీళ్లు నా దగ్గర ఉన్నాయి, నీ సంసార దినములు నా దగ్గర ఉన్నాయి అని దావీదుని పిలుచుకొని వచ్చి తన దుఃఖ దినములన్నీ కూడా దేవుడు తన బ్రతుకులోంచి తుడిచివేసినట్లుగా మరి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. మన భక్తి జీవితంలో ప్రార్థన లేకుండా ఏ ప్రతిభకు పొందుకోలేము. ఒక వ్యక్తి అంటాడు, ఒక దైవజనుడు, అరుపులతో చేసే ప్రార్థన కంటే కన్నీటితో చేసే ప్రార్థనకి ఎక్కువ విలువ ఉంటుందంట. మీకు తెలుసు, బైబిల్ గ్రంథంలో ఎగ్జాంపుల్ చెప్తున్నాను. కొత్త నిబంధన కాలంలో అంటే ఇద్దరు వ్యక్తులు వచ్చారు దేవుని మందిరానికి. ఎవరెవరు? పరిసేయుడు, సుంకరి. పరిసేయుడు గట్టిగా ప్రార్థన చేస్తున్నాడు, స్లోగా ప్రార్థన చేస్తాడు. బిగ్గరగా శబ్దం చేసి, అయ్యా నేను ఇన్నిసార్లు ఉపవాసం ఉంటూ ఉన్నాను, ఎంత కానుకిస్తూ ఉన్నాను, ఇందులో అన్ని అలా ఇలా చేస్తూ ఉన్నాను, ఇలా చేస్తున్నానని అరుపులతో కూడిన ప్రార్థన దేవుడి సన్నిధిలో చేస్తున్నాడు. సుంకరిని పక్కన పెట్టేద్దాం, కొత్త నిబంధన కాలంలోకి వెళదాం. సిలువ ప్రార్థన మందిరానికి వచ్చినటువంటి ఒక తల్లి ఉంది. ఎవరంటే ఆవిడ? అన్న అనేటువంటి తల్లి సిలువ ప్రార్థనకు వచ్చి బిగ్గరగా అరిచి ప్రార్థన చేసిందా? మౌనంగా ప్రార్థన చేసిందా? తన హృదయములు దేవుని సన్నిధిలో కుమ్మరించిందంట. దైవజనుడు వచ్చి అన్నాడు, ఓయ్ ఉదయాన్నే తాగేసావా అని అంటే, అయ్యా వేదనకరమైన హృదయంతో నేనున్నాను, అయ్యా భారమైన హృదయంతో నేనున్నాను. అరుపులతో కూడిన ప్రార్థన దేవుడికి అవసరం లేదు. అంటే అరుపులతో కూడిన ప్రార్థనకి కన్నీటితో చేసే ప్రార్థనకి వ్యత్యాసం ఉంది. అరుపులతో ఎంత బిగ్గరగా ప్రార్థన చేసినా ఆ ప్రార్థన మనం అనుకున్న దేవుని చెవులు సిగ్గుడిపోయి ఆయన భయపడిపోయి మనకు ఆన్సర్ ఇచ్చేస్తాడు అనుకుంటాం. ఆ ప్రార్థన ద్వారా ప్రయోజనం లేదు. అలాగని అరిసి ప్రార్థన చేయొద్దని కదా నా ఉద్దేశము. అందులో దేవుని హృదయాన్ని గెలుచుకునే తత్వం ఉండాలి. అన్న ప్రార్థనకి ఉన్నటువంటి పరిశుద్ధ ప్రార్థనకి మనం త్యాగం చేసుకుంటే, ఎందుకు సుంకరిని పక్కన పెట్టండి అంటే, కన్నీటితో కూడిన ప్రార్థన అన్న మీకు పరిచయం చేయాలనుకుంటున్నప్పుడు తన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించినయా, నాతో సహవాసం చేస్తున్నటువంటి నా భర్త భార్య ఇంకొక ఎవరు ఉంది కదా, ఆమె ఏమంటారు మరి నాకు తెలియదు, మీకు తెలుసుకున్న పదాలు. మరి ఆమె నన్ను ఏం చేస్తూ ఉంది? నన్ను ఎగతాళి చేస్తున్నాను, నవ్వుతూ ఉందయ్యా. నేను తట్టుకోలేకపోతున్నాను, నీ చిన్న హృదయము పగిలిపోయేలా ఉందయ్యా. నేను బ్రతుకుడి కంటే చనిపోతే మంచిది కదా. మరి తన హృదయాన్ని దేవుడి సన్నిధిలో కుమ్మరిస్తూ ఉంది. ఆ కన్నీరు దేవుడు చూశాడు, అన్నది దేవుడు ప్రతిపాదించాడు. పెద్ద వేసుకొని ప్రార్థన చేశాడు సుంకర్ని. ఆ పరిశుద్ధ దేవుడు అన్నాడు, ఇలాంటి వాడి ప్రార్థన నాకు అవసరం లేదు. ఎంత దగ్గర కలిసి ప్రార్థన చేస్తే ప్రయోజనం ఏముంది? ప్రార్థన క్వాలిటీ లేనటువంటి మిల్క్ ఎలా ఉందో, పాలు ఎలా ఉంటాయో అరిసి బిగ్గరగా అరిసి ప్రార్థన చేసి దేవుని హృదయాన్ని గెలుచుకునేటువంటి ప్రార్థన, పైపై ప్రార్థన, పెదవులతో చేసే ప్రార్థన దేవుడు అంగీకరించిన దేవుని సాంపుడిగా తెలియజేస్తూ ఉన్నాను. అందుకనే కన్నీటి ప్రార్థనకు ఉండేటువంటి ఆ విలువ చాలా ఎక్కువ. అది దావీదు గుర్తించాడు. కనుకనే నాకు కన్నీళ్ళు నాకు అన్నపానములయ్యా, తన పరుపు కన్నీళ్ళలో తేలిపేంతగా దేవుని సన్నిధిలో హృదయాన్ని కుమ్మరించాడు. ఏడ్చాడు. కన్నీటి విలువ దేవుని పాదములు చదివిపెట్టాడు. కనుక దేవుడు కన్నీటి ప్రార్థనకి తగినటువంటి ప్రతిఫలాన్ని ఇచ్చాడు. మీరు అనుకుంటూ ఉన్నారేమో, నేను ఎన్నో దినాలు ఏడుస్తున్నానయ్యా, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నా భర్త పట్టించుకోవట్లేదు, మా అమ్మ నాన్నలు పట్టించుకోవట్లేదు, మా బంధువులు పట్టించుకోవట్లేదు, నా జీవితంలో అసలు ఆన్సరే రావడం లేదంటే, ప్రతీది దేవుడు అక్కడ గుడ్డులో దాచించాడు. ఒక రోజు నేను పిలిచి ప్రతిఫలం ఇవ్వబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకనంటే ఇశ్రాయేలు జనాంగము ఈ గత వారంలో లాస్ట్ సండే, ఫ్రైడే మాతో పాటుగా దేవుని మందిరంలో కొనసాగుతున్న వారికి ఖచ్చితంగా మాటలు అర్థమవుతాయి. లాస్ట్ సండే నేను తెలియజేస్తూ ఎజ్రా గురించి మాట్లాడాను. అంటే శుభకరమైనటువంటి ప్రయాణం గురించి నేను మీకు పరిచయం చేస్తూ, గతించిన వారంలో మీకు ఆ సందర్భాన్ని పరిచయం చేస్తున్నప్పుడు ఎజ్రా ఏమని ప్రార్థన చేస్తాడయ్యా, మాకు, మా పిల్లలకి, మా ఆస్తికి ఎలాంటి సంరక్షణ కావాలి, శ్రేయస్కరమైన ప్రొటెక్షన్తో కూడిన ప్రయాణం కావాలి. అంటే మేము వెళ్ళే అరణ్య ప్రయాణంలో అనేకమైనటువంటి ప్రమాదాలు, శత్రువులు ఉంటారు, క్రూరమైన జంతువులు ఉంటాయి. వాటన్నిటిని మాకేం కావాలి? మీ కాపుదల కావాలని ప్రార్థన చేసినటువంటి ఆ ప్రార్థన మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి అలా ఎలా ప్రార్థన చేయగలిగాడు, ఎందుకు ప్రార్థన చేయగలిగాడు అని అంటే, దేవుని ప్రణాళికలు లేకుండా ఈరోజు దేవుని మందిరంలో ఉండే ప్రతి విశ్వాసి నాతో సహా జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మనము నోటి ద్వారా పలికే మాట ఏదైతే ఉందో, దేవుని ఆజ్ఞ లేకుండా, దేవుని చిత్తం లేకుండా ఏదీ జరగదు అని పలికేటువంటి ప్రతి ఒక్కరము కొన్ని సందర్భాలు ఏమంటామంటే, దేవుని ఆ కార్యాల మీద అనుమానంతో ప్రార్థన చేస్తాం, అనుమానంతోనే ప్రయాణం చేస్తాం. ఎంతమంది 100% ప్రార్థన చేసి దాని మీద డిపెండ్ అయ్యేవారు ఉన్నారు? గుడ్డిగా లేదు జరుగుతుంది అని విశ్వసించిన వారు ఎంతమంది ఉన్నారు? చాలా తక్కువ.
ఎక్కడో ఒక మూలని అనుమానపు బేచం అనేది ఉంది. ఆ అనుమానపు బేచము ఈరోజు మనల్ని అవిశ్వాసులుగానో లేదంటే విశ్వాసంలో వెనక్కి తగ్గేవారుగా మనల్ని చేస్తూ ఉంది. కనుక ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మన జీవితంలో ఏ కొరత ఉందో, ఏ లోటు ఉందో జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మన జీవితంలో ఏ కొరత ఉందో, ఏ లోటు ఉందో, మనకి తర్వాత కాలంలో ఎలా జీవించబడబోతున్నామో, ఎంత ఏడుస్తామో అవన్నీ ఎవరికి తెలుసు? ముందుగా దేవుడికి తెలుసు. జగత్ పునాది వేయబడక మునిపే మన స్థితిగతులు ఎరిగినటువంటి దేవుడిని ఆశ్రయించాం. మన దేవుడేమి అంత ఆసామాస దేవుడు కాదు. ఏదో తేలికగా తీసుకునే దేవుడు కాదు. క్యాజువల్ గా వెళ్ళిపోతుంది కదా అంటే వెళ్ళినంతకాలం వెళ్తుంది, కానీ ఎక్కడో ఒక దగ్గర మార్పు చెందక తప్పదు. ఎవరైనా ఒక రోజు ఖచ్చితంగా మార్పు చెందాలి. ఎందుకు మార్పు చెందాలి అని అంటే అది రూల్. అంతే. మార్పు చెందకపోతే ఆయన దగ్గర నడిచే క్రమం అనేది రాత్రి శుక్రవారం అనుకుంటా నేను తెలియచేశాను. ఇశ్రాయేలు ప్రజలు ఎంతమంది బయలుదేరి వెళ్ళారు? 6 లక్షలకు పైగానే. 6 లక్షలకు పైగా వెళితే ఎన్ని విత్తనాలు అని చెప్పారండి? రెండే గట్టి గింజలు మిగిలాయి. ఎవరా 2 గట్టి గింజలు అంటే యెహోషువ, కాలేబు. మరి మిగిలిన గింజలన్నీ ఏమైపోయాయి? గాలి వేయగానే ఎటు పడితే అటు ఎగిరి వెళ్ళిపోయాయి. శుక్రవారం రాత్రి నేను ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను. అంటే ఈరోజు మందిరంలో ఉండే మన ప్రతి హృదయము దేవుడు చూస్తూ ఉన్నాడు. ప్రతి కన్నీటిని దేవుడు చూస్తూ ఉన్నాడు. ప్రతి వ్యక్తి మీద దేవుడు అబ్జర్వేషన్ అంటే మనల్ని ఎందుకు గమనిస్తూ ఉన్నాడంటే మనల్ని ఇష్టపడి తయారు చేసుకున్నాడు కనుక. ఇష్టం లేకపోతే పట్టించుకోవడం. ఏమండి, భార్య భర్తలు ఉన్నారు కదా, లేదా అన్న చెల్లెలు, అక్క తమ్ముడు, లేదా మీ కుటుంబాలు, ఆమె మీ కుటుంబాలు, మీ చెల్లో లేదా మీ జీవిత భాగస్వామో మీ ఫ్యామిలీ మెంబరు అలా వెళ్ళిపోతున్నారు అనుకోండి. పోతే పనిలో వదిలేస్తారా? అక్కడ ఏదో ప్రమాదం ఉంది, సరే పోతే పని అని వదిలేస్తారా? లేదంటే ఇగో అది కరెక్ట్ కదా, అది బాగోలేదు కదా, దగ్గర అది మనకి ఎందుకు అనవసరం విషయాలు కదా అని చెప్తారా? పోతే పోనీలే అంటారా? ఏం చెప్తారు? అంటే ఎందుకని? వాళ్ళు మీ ఫ్యామిలీ మెంబర్స్ కనుక, మీ కుటుంబము కనుక. చాలా సందర్భాలు ఏమంటారంటే మరి ఆవిడకి చెప్పావు కదా, వీళ్ళకి చెప్పలేదంటే వాళ్ళు మాకు తెలియదండి, వాళ్ళ కర్మ కాదు, మన చెప్పిన వాళ్ళు మన మాట వినరు. మరి వీళ్ళకి ఎందుకు చెప్పావు? వీళ్ళు నా పిల్లలు, వీళ్ళు నా ఫ్యామిలీ మెంబర్స్ అండి. నా కుటుంబానికి ఏదైనా సమస్య వస్తే నేనే వాళ్ళని బాధ్యత తీసుకోవాలా? ఎందుకని? నీ కుటుంబం అనేటప్పటికి బాధ్యత వస్తుంది, ఇంకొకరి కుటుంబం అనేటప్పటికి బాధ్యత రహితంగా ఉంటాం. జనరల్గా జరిగేది ప్రతి కుటుంబంలో. ఎవరి కుటుంబాన్ని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటారు, ఎవరి పిల్లలను వాళ్ళు సంరక్షించుకోవాలనుకుంటారు, ఎవరు బాధ్యతలు వాళ్ళు నెరవేర్చాలనుకుంటారు. బాధ్యత రహితంగా జరిగేది ఎవరు అని అంటే మనది కాదు కనుక అనేటువంటి దృక్పథం ఉన్నవారు. కానీ మన దేవుడు ఎలాంటి వాడు అంటే మనల్ని ఇష్టపడి తయారు చేసుకున్నాడు కనుక ఈరోజు బాధ్యత కలిగి నిన్ను ప్రత్యక్షంగా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు జనాంగము వీళ్ళు బబులోను దేశంలో ఎన్ని సంవత్సరాలు బానిసలుగా ఉన్నారని చెప్పారు? బబులోనులో ఎన్ని సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలు? 70 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. అంటే ఈ 70 సంవత్సరాలు ఒక్కరోజు కూడా తప్పకుండా రోజు ఏడుస్తున్నారట. మీకు అర్థమవుతుందా? ఒక్కరోజు కాదు, ఒక్కరోజు కూడా తప్పిపోకుండా ఎన్ని సంవత్సరాలు ఏడ్చారు? 70 సంవత్సరాలు గుండెలు బాదుకుని ఏడుస్తూ ఉంటే వాళ్ళు ఒక నిర్ధారణకు వచ్చేసారు. ఏమని అనుకున్నారంటే ఇక మన బ్రతికింతే, మనల్ని బాగు చేసే నాదుడు ఎవరు లేరు, మన జీవితం ఇంకా కాలిపోవలసిందే, మనల్ని రక్షించడానికి కానీ మనల్ని మళ్ళా మన దేశానికి తీసుకువెళ్ళడానికి కానీ ఇంక ఏ నాదుడు రాడు. ఆనాడు అయితే ఇశ్రాయేలు జనాన్ని ఐగుప్తు నుండి విడిపించడానికి దేవుడు మోసేని పంపించాడు. కానీ బబులోనులో ఇంకెంతో మన బ్రతుకు. నేను అంటాను, ఐగుప్తులో ఎక్కువ సంవత్సరాలు ఉన్నారా, బబులోనులో ఎక్కువ సంవత్సరాలు ఉన్నారా? ఐగుప్తులో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? ఐగుప్తులో ఎన్ని సంవత్సరాలండి? 4 అంటే 430 సంవత్సరాలు ఎక్కువ, 70 సంవత్సరాలు ఎక్కువ? 430 సంవత్సరాలు. అంటే ఈరోజు మన విశ్వాసంలో మనం బలహీనపడడానికి పెద్ద కారణాలు ఏం అవసరం లేదు. మనం ఏమంటాం తెలుసండి? 430 సంవత్సరాలు మనం ఎదురు చూసి ఈ రోజు రక్షించబడి దేవుని సన్నిధిలో ఆశీర్వాదకరమైన తండ్రిగా విశ్వాసంగా కూర్చున్నాం. అనేకులు మనల్ని చూస్తున్నప్పుడు ఏమండి ఆమె ప్రార్థన పరులండి, ఆయన ప్రార్థన పరుడండి, వాళ్ళు ప్రార్థన చేస్తే అనేక కుటుంబాలు కదిలించబడతాయి. ఈ రోజు సంఘం స్థిరంగా నిలబడడానికి వారి త్యాగమే అని నిన్ను చూసి సాక్ష్యం ఇచ్చేవారు. అది 430 సంవత్సరాలకి అంటే సాదృశ్యంగా ఉంది. ఆఫ్టర్ ఆల్ ఏదో చిన్న సమస్య వచ్చింది, అది జ్వరమో, కడుపు నొప్పో, కాలు నొప్పో, తలనొప్పి, ఏదో లోపం కావచ్చు, అది 70 సంవత్సరాలతో సమస్య అంటే సాదృశ్యంగా. మనం ఏమంటుంది? చచ్చిపోయింది, ఇంక అయిపోయిందండి నా బతికి, నా బాగుపడినాం అనుకుంటాం. ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరాలు. వీరు అలాగే ఏడుస్తున్నారు. ఇక్కడ బబులోనులో 430 సంవత్సరాలు దేవుడు మనల్ని మర్చిపోకుండా మరలా మోసేని పంపించి విడిపించాడు కదా అన్న విషయాన్ని గుర్తుకు తెచ్చుకోలేదు.
70 సంవత్సరాలు ఏడ్చి 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 ఏడుస్తుంటే వీళ్ళు అనుకున్నారు మా కన్నీరంతా ఎక్కడికి వెళ్ళిపోతుందో అనుకున్నారట. ఇప్పుడు దేవుడు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే మీ ప్రతి కన్నీటి బొట్టు నా బుడ్డులో దాచించాలి. మీ సంసార దినములో నేను లెక్కిస్తూ ఉన్నా. అందుకనే నేను మీ గురించి నేను ముందుగా గుర్తెరుగున్నాను. మనందరి గురించి దేవుడు గుర్తెరగలేదు, వదిలేదు. మీరు అనుకుంటున్నారేమో ఇంక దేవుడు నా పని అయిపోయింది ఇంకంతేనండి, ఇంకా ఆ విషయం గురించి చెప్పండి అంటాను. ఏ విషయం అనేది వ్యక్తిగతంగా మీకు తెలుసు. అది ఉద్యోగమా, వ్యాపారమా, అంటే జీవితమా, కుటుంబం, ఆర్థిక సమస్యలు ఏదైనా కావచ్చు. ఫిల్ ద బ్లాంక్స్ అంటారు కదా, అక్కడ మీ సమస్యలు పెట్టుకోండి. ఇప్పుడు దేవుడు మర్చిపోయాడు అనుకోవడం అనేది చాలా మూర్ఖపు స్వభావం. అది చూడండి, ఒక వాక్య భాగం చదవండి. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 15-16 వచనాలు చదువుకోండి. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 15. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, ఆలకించుడి, రామాలో అంగలార్పును మహారోదనను వినబడుచున్నది. రాహేలు తన పిల్లలను గూర్చి ఏడ్చుచున్నది. ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని గూర్చి ఓదార్పు పొందనొల్లకున్నది. ఈ మాట జాగ్రత్తగా గమనించండి. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, అమ్మా ఏడవకు, ఊరుకొనుము, కన్నీళ్లు విడుచుట మానుము, నీ క్రియ సఫలమై జనులు శత్రువుని దేశములో నుండి తిరిగి వచ్చెదరు. ఆయన ఏమంటాడంటే, అమ్మా ఎన్ని సంవత్సరాల నుంచి ఈ సమస్యతో మీరు వేధించబడుతున్నారో నాకు తెలియదు. 70 సంవత్సరాలు ఏడ్చారు. వాళ్ళ కన్నీళ్ళని దేవుడు దాచి గుర్తించి అన్నాడు, ఇదిగో దానియేలా, ఎజ్రా, నెహెమ్యా మీరు ఎక్కడున్నారయ్యా? బబులోను అంటే బబులోను తర్వాత మాది పారసీక రాజ్యం కూడా వాళ్ళు కూడా మరి సెలవులు తీసుకుని వెళ్ళిపోయారు. ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ఏడ్చి 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 అనుకున్నారు. ఇక మా బ్రతికంతే అనుకున్నారు చాలా మంది. కానీ దేవుడు అన్నాడు, బాబు మీ గురించి నేను విన్నాను, ఏడవద్దు, మీ గురించి నేను విన్నాను. పిల్లలైనటువంటి రాహేలు ఎలాగైతే దేవుని సన్నిధిలో ఏడుస్తుందో వారికి సాదృశ్యంగా చూపించి అంటాడు, అమ్మా ఇవి ఏడవలసిన అవసరం లేదు, నీ కన్నీరు నేను ఏం చేస్తూ ఉన్నాను చూసాను. నా ఆ బుడ్డులో నేను దాచించాను కనుక నీ ప్రతి బాసోబీదువులు నేను తుడిచి వేయబోతున్నానని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ చెరలో బంధించబడిన వారు, నేను అంటాను ఈరోజు మీరు ఏ చెరలో బంధించబడ్డారో నాకు తెలియదు. మీకున్న సమస్యనే చెర, అది ఏ చెర అనేది వ్యక్తిగతంగా దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు, అయ్యా నిజమే నేను ఈ ఫలానా సమస్యలో నేను చిక్కుకున్నానయ్యా, ఆ సమస్యను బట్టి నా హృదయం నన్ను వేదనకరమైన స్థితిలోకి నెట్టేస్తూ ఉంది, నేను మనోపూర్వకంగా ప్రార్థన చేయలేకపోతున్నాను, మనోపూర్వకంగా మీ సన్నిధిలో మీతో మాట్లాడలేకపోతున్నానయ్యా, మనోపూర్వకంగా మీ సన్నిధిలో నేను సహవాసం చేయలేకపోతున్నాను, ఇది నా సమస్య, ఇది నాకు చెరలాగా ఉందయ్యా. ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలు బబులోనులో 70 సంవత్సరాలు ఏ చెరలో బంధించబడి ఏడ్చారో, ఈరోజు నేను కూడా నా జీవిత సమస్య అనేటువంటి చెరలో బంధించుకుంటాను. నాకు తెలుసు మీరు నా ప్రార్థన ఆలకిస్తున్నారని. అని ఏ తల్లి అయితే దేవుని సన్నిధిలో విశ్వాసంతో ఉంటారో దేవుడు ఖచ్చితంగా గొప్ప కార్యాలు చేయడానికి సంసిద్ధుడే ఉన్నాడని దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పిల్లలు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రతి కన్నీటి బొట్టును దేవుడు చూస్తూ ఉన్నాడు కనుక ప్రతి కన్నీటి బొట్టును మీరు అనుకుంటున్నారేమో, ఏమంటే నాకు పెళ్ళి 5 సంవత్సరాలు అవుతుంది, ఏమంటే నాకు ఉద్యోగము వచ్చిన సంవత్సరాలు అవుతుంది, ప్రమోషన్ లేదు, ఏమంటే నేను చదువు కంప్లీట్ చేసి 2 సంవత్సరాలు అవుతుంది, నాకు జాబ్ రాలేదండి, నాకు వివాహమై పిల్లలు కూడా 2 సంవత్సరాలు అవుతుంది, స్థిరమైనటువంటి ఇల్లు లేదండి, ఏమంటే నేను పని చేస్తున్నాను కానీ ₹1 బ్యాంక్ బ్యాలెన్స్ లేదండి, కనీసం ఒక ఏ పూట కూడా స్వతంత్రంగా 5 ఏళ్ళు నోట్లోకి వెళ్ళైనటువంటి రోజు నా యొక్క డిక్షనరీలో లేదండి. నేనంటాను రోగంతో రోజు మందులు మింగుతున్నానండి, బ్రతుకుంటానో చచ్చిపోతానో తెలియదు అని ఒకవేళ ఆ చెర అనే సమస్యతో పెరిగిలాడుతూ ఉంటే నీ ప్రతి కన్నీటి బొట్టును దేవుడు తను ముందుగానే గుర్తించాడు. ఇది సమస్య ఈ రోజు వచ్చేది కాదు, జగత్ పునాది వేయబడక మునిపే నిన్ను నన్ను గుర్తెరిగినటువంటి దేవుడు కనుక ఆ సమస్య నీకు కొత్త, ఆయన కాదు. సమస్య నీకు అనిపిస్తుంది, బాబోయ్ ఎంత పెద్ద సమస్య అనిపిస్తుంది, ఆయన అనుకుంటాడు అది ఒక సమస్యనా. అందుకని ఆయన దాదాపుగా 200 సంవత్సరాలకు పూర్వమే, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ ఇర్మియా గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన అంటాడు, అమ్మ ఏడవలసిన లేదు, ఇశ్రాయేలు ప్రజలని మీరు ఏడవలసిన అవసరం లేదు, వాక్యమైనటువంటి తల్లిదారు మీరు ఏడవలసిన అవసరం లేదు, నీ సమస్య అనే చెర నుండి దేవుడు విడిపించడానికి ఆయన ఈ రోజు ప్రణాళికలు సిద్ధపరచలేదు. ఇప్పటికిప్పుడు రాత్రికి రాత్రే మరి హఠాహఠిగా అప్పటికప్పుడు సిద్ధం చేసినటువంటి ప్రణాళికలు కాదు. ఆయన దాదాపుగా నిన్ను ఒక రూపంలోనికి తయారు చేసేటప్పుడే, ఒక వ్యక్తికి భార్యగా సిద్ధపరిచినప్పుడే, లేదంటే ఒక స్త్రీగా నేను తయారు చేసి భూమి మీదకి రప్పించాలని దేవుడు ప్రణాళికలు కలిగినప్పుడే నీ యొక్క స్థితిగతులను ఆయన ముందుగానే ప్రణాళికలు సిద్ధపరిచాడు. అది 800 సంవత్సరాలు, అది ఎన్ని సంవత్సరాలు నాకు తెలియదు,
ఇశ్రాయేలు ప్రజల విషయంలో అంటాడు 70 సంవత్సరాలు ఏడ్చారు కదా, వారితో దేవుడు అంటాడు ఇగో ఇప్పుడు బబులోనులో చెరలో ఉన్నారు, మాది పార్షిక రాజులు చెరలో ఉన్నారు, ఇలా అందరూ కూడా వారి మీద భారభరితమైనటువంటి పరిస్థితులు తీసుకొని వస్తూ ఉంటే ఇప్పుడు దేవుడు అంటాడు చూడండి ఒక వాక్య భాగం ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయము 1-2 వచనాలు. ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయము 1-2 వచనాలు. పార్షికపు దేశపు రాజైన కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరమున ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యము నెరవేర్చుటకై యెహోవా పార్షికపు దేశపు రాజైన కోరెషు మనసును ప్రేరేపించి అతడు తన రాజ్యం అంతటా చాటింపు చేయించి వ్రాతపూర్వకముగా ఇలా ప్రకటన చేయించెను. పార్షికపు దేశపు రాజైన కోరెషు ఆజ్ఞాపించినది ఏమనగా ఆకాశమందలి దేవుడైన యెహోవాయే లోకమందున్న సకల జనములను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించమని ఎవరి కోరేసు అనే వ్యక్తి యూదుడా, ఇశ్రాయేలు వంశంలో నుంచి వచ్చాడా అని అంటే ఆయన ఒక అన్యజనుడు, ఒక అన్యుడు. ఎప్పుడు తెలుసండి, ఇక్కడ ఇర్మియా గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఇర్మియా గ్రంథానికి ఎజ్రా గ్రంథానికి ఆ చరిత్ర కాలాన్ని చూస్తే 200 సంవత్సరాల గ్యాపట. ఈ 200 సంవత్సరాలు వీళ్ళు అనుకున్నారు అక్కడ ఏడుస్తున్నాడు. ఏమి ఏడుస్తున్నాడు? 70 సంవత్సరాలు ఏడ్చి మన కోసం ఎవరు రాదు అని అంటే నేనంటాను ఎజ్రా గ్రంథంలో చదువుతున్నప్పుడు ఇర్మియా ప్రవక్త ద్వారా పలకబడిన మాట ఏంటంటే కోరెషు రాజు పుట్టక మునిపే ఏ వ్యక్తులైతే దేవుని సన్నిధిలో ఏడుస్తూ ఉన్నారో, ఆ చెరలో ఏ వ్యక్తులైతే ఏడుస్తున్నారో వారి భూమి మీదకి రాక మునిపే నీ సమస్య ఎంత పెద్దదైనా కావచ్చు, నీ పొట్టకు మునిపే దానికి ఆన్సర్ దేవుడు సిద్ధపరచున్నాడు. అది గుర్తించలేకపోతున్నాం అంతే. ఇప్పుడు ఎజ్రా దగ్గరికి వచ్చినప్పుడు కోరెషు రాజు అంటాడు బాబోయ్ ఈ దేవుడే సర్వలోకములకు దేవుడు, యెహోవాయే దేవుడు, ఇక భూమి మీద ఏ దేవుడు కాదు. ఒక అన్యజనుడు సాక్ష్యం ఇస్తుంది. అయ్యా సాక్షి ఇవ్వడం మాత్రమే కాదు, ఆయన అంటాడు ఇదిగో ఇంత గొప్ప దేవుడిని నేను ఎక్కడ చూడలేదు. చూడడం మాత్రమే కాదు, నేను నా నోటితో ఒప్పుకుంటున్నాను, రాతపూర్వకంగా ప్రకటిస్తూ ఉన్నాను, రాజ్యముద్రతో ఒక ముద్ర వేసి సర్వలోకానికి వార్తలు పంపించడం చెప్పడం మాత్రమే కాదు. ఆయన అంటాడు ఆయన పడగొట్టబడిన మందిరము నా చేతుల ద్వారా అంటే నా పెట్టుబడి ద్వారానే కట్టమని ఆయన నాతో మాట్లాడాడు. ఒక అన్యజనుడితో మాట్లాడిన దేవుడు ఆయన స్వరక్తంలో కడగబడిన నీతో నాతో మాట్లాడాడు. మాట్లాడతాడు తెరవబడిన హృదయం కాకుండా దేవుని సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఇక్కడ మరి దేవుడు ప్రణాళికలు అనేవి చాలా ఆశ్చర్యాత్మకంగా ఉంటాయి, చాలా అద్భుతంగా ఉంటాయి. ఇక్కడ అనుకున్నారు వీళ్ళు మన కోసం ఎవరు రావాలనుకుంటే కోరెషు రాజుని లేవనెత్తాడు దేవుడు. మరి వీళ్ళందరూ కూడా ఆ మందిరాన్ని పాడు చేసి పడగొట్టి ఉపకరణాలన్నీ తీసుకుని వచ్చి మనకు తెలుసు దానియేలు గ్రంథంలో చదువుతుంటే అక్కడ వారు రకరకాలుగా వాటిని వాడారు. దేవుని మందిరంలో ఉపకరణాలని మందు తాగడానికని రకరకాలుగా వాడుతున్నప్పుడు వారు దాని ద్వారా పనిష్మెంట్ పొందుకున్నారు. అన్ని పక్కన పెడితే మాదే వార్షిక దేశపు రాజుగా కోరెషు వచ్చాడు. కోరెషు ఎజ్రా గ్రంథంలో 200 సంవత్సరాలకు ముందే తెలియచేయబడ్డాడు. నీకు అర్థమవుతుందేమో, ఆయన భూమి మీదకి రాకమునిపే ఆయన పేరు ఎవరికి తెలియదు, కోరెషు అనే వ్యక్తి ఎవరికి తెలియదు. కానీ ఎజ్రా గ్రంథానికి ఇర్మియా గ్రంథానికి 200 సంవత్సరాల కాలం వ్యవధి. ఈ 200 సంవత్సరాలు నేను అనుకుంటాను ఇశ్రాయేలు ప్రజలకు ఎవరైనా మీరు ఇక్కడ ఉన్నారు కదా, మీకు ఫలానా వ్యక్తి ద్వారా ఒక 10 సంవత్సరాల తర్వాత, ఒక 20 సంవత్సరాల తర్వాత ఒక 10 లక్షల రూపాయలు ఆయన తీసుకుని వచ్చేస్తాడని చెప్పేసి ఈరోజు కల వచ్చింది. ఆ వ్యక్తిని ఎప్పుడు చూడలేదు, మీరు ఎప్పుడు చూడలేదు. మంచి హైట్ పర్సనాలిటీ చక్కగా ఉండి ఒక ఎమర్జెన్సీ ఒక సూట్ కేసుతో ఎలా తీసుకొని వచ్చి మీరు పడుకొని ఎలా లేవగానే అంటే ఆ నిద్రలో కలగన్నారు మీరు ఒక వ్యక్తి తీసుకొని 10 లక్షలు అలా ఇచ్చి చక్కగా అమ్మాయి ఇది దేవుడు ఇమ్మన్నాడు లేదా ఇది మీకే ఇది అని చెప్పేసి ఆ 10 లక్షలు మీకు ఇచ్చినట్టుగా ఇప్పుడు కలగన్నారు. 10 సంవత్సరాలు పోయిన తర్వాత 10 లక్షల రూపాయలు మీ చేతికి వస్తే ఆ కళ మీకు గుర్తుంటుందా? అసలు పార్టీ ఎందుకు తెలుసా? మనం దాని మీద ఆలోచన కలిగింది. ఇశ్రాయేలు ప్రజల పరిస్థితి అదే. సర్వశక్తి కలిగిన దేవుడు ఆశ్రయించినప్పటికీ ప్రతి దర్శనము ప్రతి కళ దేవుని యొక్క ప్రతి మాట హృదయ లోతుల్లో దాచుకోవాలి. దేవుడు మాట్లాడే ప్రతి మాట. అందుకని
దేవుడు ఎప్పుడు ఎవరితో ఎలా మాట్లాడతారో జ్ఞాపకం చేసుకుంటే యెజ్రా గ్రంథంలో తెలియచేయబడ్డారు. ఇర్మియా అనే ప్రవక్త ద్వారా పలకబడుతుందయ్యా. ఏమైనా పలకబడుతుంది, అమ్మా మీరు ఏడవకండి, మిమ్మల్ని చెరలో నుంచి విడిపించేటువంటి దేవుడు వస్తాడు, విడిపించే నాథుడు వస్తాడు. అప్పుడు ఎక్కడో కాలగర్భం కలిసి 200 సంవత్సరాలు అంటే మట్టుకొట్టు నిలబెట్టే గ్రంథాలని అనుకుంటారు. మరి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి ఏడవద్దు, పిల్లలు లేనటువంటి రాహేలు ఎలా ఏడ్చిందో అలా మీరు దుఃఖిస్తూ ఉన్నారు, మీ పరిస్థితులను బట్టి ఏడుస్తూ ఉన్నారు. అయితే మిమ్మల్ని విడిపించబడకూడదు. చూడండి, ఇక్కడ మీరు జ్ఞాపకం చేసుకోండి. యెషయా గ్రంథము 45వ అధ్యాయము, యెషయా గ్రంథం 45వ అధ్యాయము 11వ వచనం చదవడం. యెషయా గ్రంథము చదువుదామా. నీతిని బట్టి కోరేషులు రేపితిని, అతని మార్గములన్నీ సరళం చేసింది. అతను నా పట్టణమును కట్టించను, వేసిన వారిని అతను విడిపించాను. 1వ వచనం కూడా చదవడం. అది 45వ అధ్యాయము 1వ వచనం. అతని పక్షముల జనములను జయించుటకు నేను అతని కుడి చేతులు పట్టుకొని ఉన్నాను. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. మీరు అనుకుంటున్నారేమో నా ప్రార్థన బూడిదలో పోతుందయ్యా, నేను ఇన్ని దినాలు ఏడుస్తున్నాను, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నా భర్తే నన్ను పట్టించుకోవట్లేదు, మా అమ్మగారి నన్ను పట్టించుకోవట్లేదు, నా పిల్లలే నన్ను పట్టించుకోవట్లేదు, అసలు నేను లెక్కలోనే లేను, నా కన్నీరంతా ఎక్కడ పోతుందో, నా ప్రార్థన జీవితం అంతా ఎక్కడ పోతుందో, ఇన్ని సంవత్సరాలు నేను ఎదురు చూస్తున్నానయ్యా, ఏమైపోతుంది నా భక్తి జీవితం అని అంటే మీతో దేవుడు మాట్లాడుతున్నాడు. 200 సంవత్సరాలకు పూర్వమే ప్రవచనాలు వెలికాడు యెజ్రా గ్రంథంలో. ఇర్మియా ద్వారా ఏమైనా యారో అవసరం లేదు, నీ ప్రతి కన్నీటి గుట్ట ఆయన గుడ్డులు దాచి లెక్క చూసి ఆయన అంటాడు, ఇదిగో ఏ విధమైనటువంటి సహాయం చేయలేనటువంటి ఒక అన్యరాజుని దేవుడు సహాయంగా ఇజ్రాయేల్ ప్రజలకు చెప్తున్నాడు. అదే నేను లాస్ట్ టైం మీకు తెలియజేశాను. ఇప్పుడు అలాంటి కోరేషు రాజు యొక్క హృదయాన్ని మీరు లాస్ట్ సండే నేను చెబుతున్నప్పుడు యెజ్రా దేవుని అంటే వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? రాజు ముందుకు వచ్చాడు. రాజు ముందుకు వచ్చి పాత్ర, ద్రాక్షరసం పాత్రలో పట్టుకున్నాడు కదా. పట్టుకోగానే ఏమన్నాడు? నెహెమ్యా అని యెజ్రా వచ్చి ఇలా పట్టుకుని ఉన్నాడు. మరి బాబు నీ మొహం నేను ఎప్పుడు చూడలేదు, ఇదేంటి వెరైటీగా ఉంది అన్నాడు రాజు. అంటే ఏమీ లేదయ్యా, మందిరం అంతా అలకవలం అయిపోయింది, పడిపోయింది, ఇరిగిపోయింది, నాశనం అయిపోయింది అని అంటే, అవునా, ఏం పర్లేదు, దానికి తగినటువంటి సామర్థ్యం నేను ఉన్నాను కదా, కావలసినంత నా దగ్గర తీసుకెళ్ళు అని ఎవరు ఇచ్చారు? జాగ్రత్తగా గమనించాను. ఈయన ప్రార్థన నేను తప్పుగా మాట్లాడడం లేదు, తక్కువ చేయడం లేదు. ఒక దైవజనుడి యొక్క ప్రార్థన మంచిదే, ఆయన విశ్వాసం మంచిదే. ఈ రోజు దేవుని సన్నిధిలో చాలా మంది విశ్వాసం కలిగి ఉన్నారు, కానీ విశ్వాసం మీద స్థిరుడిగా ఫౌండేషన్ అనేది ఉండడం లేదు. ఇలా కట్టిన వెంటనే పడిపోతుంది అంతే. బిఫోర్ సండే, లాస్ట్ సండే కంటే ముందు సండే కూడా తెలియజేసింది ఏమని, ప్రార్థన చేస్తాం వెంటనే మళ్ళీ వెంటనే పడిపోతాం. వెంటనే లేదు, ఖచ్చితంగా నేను బిల్డ్ చేసుకోవాలనుకుంటా, కానీ పడిపోతాం ఏదో ఒక సమస్య ద్వారా. పిల్లలు జ్ఞాపకం చేస్తున్నాడు. వచ్చాడు దైవజనుడు, ఇలా రాజు ముందుకు రాగానే ఏమబ్బాయి మొహం అలా ఉంది అనగానే అన్నాడు, లేదు నువ్వు పెనడు నేను మొహం ఎలా చూడలేదు కదా, నికారంగా ఉంది, ఏంటి సంతోషంగా ఉంటావు కదా అని అంటే, లేదయ్యా సమస్య ఉంది. ఈ సమస్య దైవజనుడు రాజుకి చెప్పక మునిపే 200 సంవత్సరాలకు పూర్వమే దేవుడు దాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. హల్లెలూయా. నీ సమస్య ఏదైనా కావచ్చు, నీకున్నటువంటి రోగం ఏదైనా కావచ్చు, నీకున్న బలహీనత ఏదైనా కావచ్చు, నీకున్న అవసరం ఏదైనా కావచ్చు, నువ్వు ఎక్కడైతే ఆ సహాయం కొరకు ఎదురు చూస్తున్నావో అక్కడికి వెళ్ళి వారి దగ్గర చెయ్యి చాచక మునిపే వారి హృదయాన్ని దేవుడు మార్చి ఉన్నాడని ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఎక్కడికి వెళ్ళి ముందుగా ప్రార్థన చేసుకుని అర్థం. ఎందుకని మనం అనుకుంటాం ఈ ప్రార్థన చేశాను కాబట్టి దేవుడు అతను హృదయం మార్చేసి అంటాం. మనం ప్రార్థన చేయడం వల్ల ఆయన హృదయం మారలేదు, మనకు ముందే కోరేసు హృదయాన్ని మార్చింది ఎవరు? యెజ్రా నెహెమ్యా దేవుడా? దేవుడు తన కుడి చేతులు పట్టుకొని ఎలా పని చేయాలో, ఒక అన్యుడు ఆయన చేయి పట్టుకుని, అబ్బాయి ఇదిగో ఇది నీ చేతితో దేవుని మందిరాన్ని కట్టాలి. మనం ఏమంటామంటే, అంటే జనరల్గా లోతుగా చదవకుండా యెజ్రా నెహెమ్యాని కష్టపడి దేవుని మందిరాన్ని కడుతున్నప్పుడు వారు కడుతూ ఉంటే ఆ సంబలటు టోబియా ఎటకారం చేశారు, అలా చేశారు, ఇలా దైవజనులు చేశారు, కాదనడం లేదు. కానీ దాని వెనక ఎవరి హస్తం ఉంది? దేవుని హస్తం ఉంది. ఒక అన్యజనుడైనటువంటి రాజు హృదయాన్ని తొలిపించి ఆయన కలిపి రేపి తీసుకుని వచ్చాడంతే. కట్టు కావలసినటువంటి ధనాన్ని, కావలసినటువంటి పరివారం అంతా కూడా తీసుకొచ్చి ఇవి అని దేవుడు వారిని లేవనెత్తినట్టు. నీ కన్నీటి ప్రార్థనకి అంత విలువ ఉంది. అందుకనే
దేవుడు కోరేసు హృదయాన్ని లేవనెత్తాడు కనుక వీరు ప్రయాణం అంతటిలో ఏమని ప్రార్థన చేశారు? అప్పుడు ఉపవాసం ప్రార్థన చేశారు. ఏమని ప్రార్థన? అయ్యా శుభకరమైన ప్రయాణం మాకు దయచేయ ప్రభువా అని యెజ్రా గ్రంథంలో 1వ అధ్యాయం 6-8 వచనాలు చదివితే అక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి, యెజ్రా గ్రంథం 1వ అధ్యాయం 6-8 వచనాలు. మరియు వారి చుట్టూ ఉన్న వారందరూ అర్పించినవి కాక వెండి ఉపకరణములను, బంగారమును, పశువులను, ప్రశస్తమైన వస్తువులను ఇచ్చి వారికి సహాయం చేసిరి. ఎవరండి? ఒక అన్యరాజు ఏం చేశారట? యెరూషలేము దేవాలయంలో తీసుకొచ్చిన ఉపకరణములు మాత్రమే కాదు, ఆ ఉపకరణములు మాత్రమే కాకుండా అయ్యా ఇదిగో మా దగ్గర వెండి ఉంది, మా దగ్గర బంగారం ఉంది అని వాళ్ళ దగ్గర ఉన్న ఆభరణములు అన్ని తీసుకుని ఇదిగో మీరు పట్టుకుని వెళ్ళండి. పిల్లలు మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిన తర్వాత వచనాలు చదవండి. ఇదిగో చూడండి, పెళ్ళి అవుతుంది కదా, పెళ్ళి అయినప్పుడు కొంతమంది ఈళ్ళు రాస్తారు. ఈళ్ళే కదా అంటారు, ఈళ్ళు రాస్తారు కూర్చొని. పెళ్లి కూతురు వైపు ఒకరు కూర్చుంటారు, పెళ్లి కొడుకు వైపు ఒకరు కూర్చుంటారు. ఒక పెద్ద డైరీ పెట్టుకుంటారు, ఒక బ్యాగ్ పక్కన పెట్టుకొని అమ్మ పెళ్లి కూతురు కదా 1000 రూపాయల 1000 రూపాయలు పలానా అప్పారు పలానా సుబ్బారు 1000 రూపాయలు రాస్తారు. అంటే ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు? గిఫ్ట్లు తీసుకొస్తారు. ఇప్పుడు ఇవన్నీ అయిపోయిన తర్వాత, పెళ్ళంతా అయిపోయి ఎక్కడో అక్కడ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎవరైతే కలెక్ట్ చేస్తారో వాళ్ళు ఏం చేస్తారు? ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ పెళ్లి కూతురు తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో, ఇదిగో చిన్నాన్ననో బాబాయ్నో లేదంటే ఎవరో చెల్లి, ఇదిగో ఇన్ని లక్షల రూపాయలు వచ్చాయి, ఇన్ని రకాల గిఫ్ట్లు, ఇవి సామాన్లు, ఇది బంగారం అని ఏం చేస్తారు? వాళ్ళకి లెక్క అప్పు చెప్పాలి. ఇది ఒక వంతు. ఆ తర్వాత పెళ్లి కొడుకు పెళ్లి కూతురు విషయానికి వచ్చేటప్పటికి పెళ్లి కూతురు గల వాళ్ళు సారి తీసుకొని వస్తారు. ఒక బీరువా, ఒక ఫ్రిడ్జ్, ఇవన్నీ కూడా ఏం చేస్తారు? ఇదిగో ట్రాక్టర్ తీసుకెళ్ళి ఆ గొడవలు పోసినంటారా? ఏం చేస్తారు? అబ్బాయి పెళ్లి కూతురు గల పెద్దలందరూ, పెళ్లి కొడుకు పెద్దలందరూ రండి అని చెప్పేసి ఏం చేస్తారు? ఒక గ్లాసు, టీ గ్లాస్ తో సహా, చిన్న పంచదార స్పూన్ తో సహా లెక్కలు రాస్తారు. లెక్కలు రాసిన తర్వాత ఇవన్నీ తీసుకెళ్ళి వాళ్ళకు ఒక పేపర్, వీళ్ళకి ఒక పేపర్ ఇస్తారు. ఆ తర్వాత ఏ వస్తువులు ఉండవు, మధ్యలోనే పోతాయి. కానీ లెక్క అనేది ఏం చేస్తారు? అప్పగిస్తారు. అప్పగించిన తర్వాత ఏదైనా తేడా వచ్చింది అనుకోండి, ఇంకేజ్ 1 ఇయర్లోనో లేదా ఎప్పుడో తేడా వచ్చింది, మరలా ఇప్పుడు ఆ లిస్ట్ తీసుకునేటప్పుడు ఏమంటారు తెలుసా? ఇదిగో టీ గ్లాసులు 5 ఇచ్చాం, పేపర్లో ఉన్నాయి, 5 టీ గ్లాసులు ఉండాలి, మరి 4 ఇచ్చారేంటి అట. పోయిందేమో అట, పోతే కుదరదు. పిల్లలు వదిలించుకున్నంత ఈజీ కాదు గ్లాసులు వదిలించుకోవడం. కావాలంటే మా కొత్తది కొనివ్వండి అంటారు. ఏం చేయాలి? ఇప్పుడు లెక్క ప్రకారంగా ఇక్కడ జరిగినటువంటి సందర్భం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు 70 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. 70 సంవత్సరాల బానిసలుగా ఉంటే అక్కడ ఉండేటువంటి రాజు, కోరేసినటువంటి రాజు సాధారణమైన వాడు కాదు. బబులోను రాజు కానీ ఐగుప్తులో పరిపాలించిన రాజుల కంటే కోరేసు కొంచెం అజమాయిషీ చలాయించిన వాడు, ప్రపంచంలో పేరు ప్రఖ్యాతులు కాల్చిన వాడే. అలాంటి రాజు అంటాడు ఇశ్రాయేలు ప్రజలందరినీ పిలుస్తాడు, యెజ్రా, నెహెమియా, దానియేలు మీరు అందరూ రండి అయ్యా అని వాళ్ళందరినీ పిలిచి అంటాడు. అమ్మ జాగ్రత్తగా వినాలి, వీళ్ళందరినీ పిలిచి అంటాడు, ఇదిగో ఆ రోజు, ఏ రోజు? యెరూషలేము దేవాలయాన్ని పడగొట్టినప్పుడు ఏ వస్తువులు అయితే తెచ్చారో అవన్నీ లెక్క రాయించామయ్యా. ఏదైనా తక్కువ ఉందేమో ఒకసారి మీరు చెక్ చేసుకోండి. దేవుని ప్రజలుగా మనం అనుకుంటాం, నా ఆరోగ్యాన్ని కోల్పోయానండి, నా బలాన్ని కోల్పోయానండి, నాకున్నటువంటి ఆస్తులు కోల్పోయానండి, నాకున్న పరిస్థితులు కోల్పోయానండి. వాటన్నిటి కూడా దేవుడు అంటాడు, నువ్వు కోల్పోయిన దానికంటే 100 రెట్లు ప్రతిఫలం ఇచ్చేటువంటి దేవుని సన్నిధిలో ఉన్న విషయాన్ని మర్చిపోతాడు. మనకి తెలియదు చాలా పోయిందని ఆరోగ్యం పోయింది. ఎక్కడికి పోయింది? యోబు ఆరోగ్యం పోయింది కదా, పోయిందా లేదా? కాటి కాలుగా అప్పుకున్నాడు. నువ్వు చేసిన పనికి మాలిన పనుల వల్లే నీకు ఆ జబ్బు వచ్చిందని అందరూ వచ్చి సొంత స్నేహితులు, వీడు ఏదో పాపం చేశాడండి, చేసిన పాపం ఊరికినే పోతా పట్టి పెడుస్తుంది. భార్య వచ్చినది, స్నేహితులు వచ్చాడు, అందరూ వచ్చి ఎగతాలు చేస్తూ ఉంటే పడ్డాడు ఏడ్చాడు, కన్నీళ్ళంతా కూడా. కానీ ఆ కన్నీళ్లు దేవుడు గుడ్డులోకి వెళ్ళాయి. దేవుడు లెక్క రాస్తున్నాడు కన్నీళ్ళకు ప్రతిఫలంగా. ఆయన అంటాడు, ఇదిగో యోబు మునుపటి కంటే 4 పొందుకున్నాడు. ఈరోజు పోయేదే ఊరికే కాదు. నేను అనుకుంటా నీ ఆరోగ్యం పోయింది అనుకుంటా, ఆస్తి పోయింది అనుకుంటున్నావా, లేదంటే నీకు నా పరిస్థితులు అన్ని చేజారిపోయండి, మరలా పూర్వ వైభవాన్ని నేను పొందుకోలేము అనుకుంటున్నావేమో. అందుకని కోరేసి అంటాడు, మందిరంలో ఉపకరణములు అన్ని కరెక్ట్ గా ఉన్నాయో లేదో లెక్క రాయించాను. ఆ ఉపకరణములు హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత అంటాడు, ఇక్కడ మనం చదువుకునే లేఖన భాగంలో, మా దగ్గర వెండి ఉంది, మా దగ్గర బంగారం ఉంది, మా దగ్గర ఇదిగో మాకు కలిగింది, ఎక్స్ట్రా మేము మీకు ఇస్తూ ఉన్నాం. అందుకని యెజ్రా ఏమని ప్రార్థన చేస్తున్నాడు, నెహెమియా ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, ఇప్పుడు వీటన్నిటిని మేము తీసుకొని వెళ్తున్నప్పుడు ఏమవ్వాలి? శుభకరమైన ప్రయాణం జరగాలి.
అయ్యా అపవాదిగా దాడి చేస్తాడు, క్రూరమైన జంతువులు దాడి చేస్తాయి, మరి శత్రువులు మా దాడి చేస్తాయి. ఎందుకని? దేవుని సన్నిధిలో శ్రేష్టమైన ఉపకరణాలు నీ దగ్గర ఉన్నాయి. నీ దగ్గర ప్రార్థనాత్మ ఉంది, నీ దగ్గర వాక్యపాతం ఉంది, నీ దగ్గర పాటలు పాడేటువంటి దేవుని కృపావరం ఉంది. దేవుని సన్నిధిలో దేవుని కొరకు ఎంత దూరమైన ప్రయాణించినటువంటి ఆ శక్తియుక్తులు నీ దగ్గర ఉన్నాయి. అనార్కలిగా దేవుని కొరకు మాట్లాడేటువంటి ఆ నోరుని దేవుడికి ఇచ్చాడు. అపవాదిగా ఏం చేస్తాడు తెలుసా? ఈ శుభకరమైన ప్రయాణం, పరలోక ప్రయాణంలో మధ్యలో నిలబడతాడు. నీ చక్కని స్వరాన్ని వాడు దొంగిలిస్తాడు, నీ చక్కని గాత్రాన్ని వాడు దొంగిలిస్తాడు. అనార్కలిగా దేవుని కొరకు మాట్లాడే ఆ మాటలను లోకానుసారంగా మాట్లాడే మలుస్తాడు. దేవుని సన్నిధికి వచ్చి నిన్ను అడ్డదారి పక్కదారి పట్టిస్తాడు. ఈరోజు ఎంతో మంది అది గుర్తించలేకపోతున్నారు. నీ కన్నీటి ప్రార్థన వ్యర్థంగా పోలేదు, అది ఖచ్చితంగా దేవుడు దాచించాడు. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ ఇప్పుడు ప్రార్థన చేస్తున్నారు, ఈ ధనమంతా మేము తీసుకుని వెళుతూ ఉన్నాము. అయితే వీటన్నిటిని కూడా చాలా జాగ్రత్తగా మేము పట్టుకుని వెళ్ళాలి. ఇప్పుడు ప్రయాణమే వెళ్ళిపోతున్నారు. 70 సంవత్సరాలు ఏడ్చారు, దేవుడు ప్రార్థన విన్నాడు, వచ్చాడు. చక్కగా ఆస్తితో పాటుగా డబ్బులు ఇచ్చారు, వెళ్తూ ఉన్నారు. వెళ్తున్నప్పుడు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఏడుస్తూ ఉన్నారట. ఏడుస్తూ ఉంటే పెద్దోళ్ళు ఉంటారు కదా, కొంచెం పెద్దోళ్ళు, నడిప్రాయగలిగిన వారు, యవనస్తులు, సండే స్కూల్ పిల్లలు మాట్లాడండి, వాళ్ళకంటే కూడా తెలుసు వాడు తెలియదు. యవనస్తులు ఈ 70 సంవత్సరాలు ఆ నుండి ఏడ్చి బాధపడి ఫ్రీడమ్ లేక ఉండి ఇప్పుడు వెళుతూ ఉంటే, అని మనము చెరలో ఉన్నవారే కదా, ఇంత ఆర్భాటంగా సంతోషంగా వెళ్ళిపోతున్నాం ఏంటి? అసలు ఇది కళ నిజమా? ఇది కళ నిజమా? చూడండి, 126 కీర్తన భాగము, 126 కీర్తన భాగము 1 నుంచి 7 చరణాలు వీళ్ళు చదవడం మామూలుగా చదవండి. 1:26. సియోనుకు తిరిగి వచ్చిన వారిలో యెహోవా చెరలో నుండి రప్పించిన వారు మనము కలకని వారు వలె ఉంటిమి. చాలండి, తర్వాత మీరు చదవండి. మన నోటి నుండి ఏముంది? ఎందుకు నవ్వు ఉంది? కన్నీటి ప్రార్థన. ఆ కన్నీటి ప్రార్థన వాళ్ళ జీవితాన్ని తలకిందులు చేసిందంటే ఒక రాజు హృదయాన్ని మార్చింది. దాదాపు ఎప్పుడు 200 సంవత్సరాలకు పూర్వమే. ఈరోజు నేను అంటాను, వారు పట్టుకొని వెళ్తున్నప్పుడు ఎవరు వస్తారు అడిగారు, ఇది కళ నిజమా? తాతయ్య గారు ఇది నిజంగా కళ అండి, మీరు ఊరుకోండి. ఎవరన్నారు ఇది? మనం వెళ్తున్నాం కానీ మనము బొగ్గులు, మనం పార్షిక ఉద్దేశం నుంచి విడుదల పొందడం ఏంటండి? అనేది కోరేసు మనకు మరలా ఇన్ని వస్తువులు ఇచ్చి పంపించడం ఏంటండి అని ఒకరు గెలుకుంటూ తాతయ్య అన్నారు, ఆయన కళ కాదురా, నిజమే, నేను 2 సంవత్సరాలుగా చూస్తున్నాను కదా, ఆ దేవుడు మామూలు దేవుడు కాదండి, సర్వశక్తి కలిగిన దేవుడు అంటే ఊరుకోండి అని అంటే, ఏదో ఒకసారి గిల్లు చూడండి అంటే, ఇప్పుడు గిల్లు చూస్తే నిజంగా నొప్పి వస్తుందండి అంటే మనం నిజంగా ప్రయాణంలో ఉన్నాం, చెరలో లేము. ఈరోజు మన ప్రార్థన జీవితం ఎక్కడ సనగిలిపోతుందంటే, ప్రార్థన చేస్తున్నాం, దేవుని సన్నిధికి వస్తున్నాం, కానీ దేవుని కార్యాల మీద అపనమ్మకంతో ఉంటున్నాం. దేవుని కార్యాలు చేస్తాడు అనేది ఎంతో వాస్తవంగా మనం చర్చించుకుంటున్నామో, మన విశ్వాస జీవితంలో అన్వయించుకోవడం కూడా అంతే ప్రాముఖ్యమైన దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. మరి ఇక్కడ అంటే ఆనాటికి ఈనాటికి తేడా ఏంటంటే, ఆనాటి కాలంలో జరిగినటువంటి కార్యాలు ఈనాటి కాలంలో జరగకపోవడానికి మరి మనము ఎందుకు కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే, కొన్ని విషయాలు నేను మీకు ముందుకు తీసుకురావడానికి ఇష్టపడుతూ ఉన్నాను. కన్నీటి ప్రార్థన. సంఘంలో చాలా మంది ఉన్నాం, మామూలుగా ప్రార్థన చేస్తాం. సర్వసాధారణంగా అతి భయంకరమైన సమస్య వస్తేనే కన్నీరు వస్తుంది. కానీ దేవుని సన్నిధిలో దేవుని కార్యాలు మీ పిల్లలను దృష్టిలో పెట్టుకోండి, మీ కుటుంబాలను దృష్టిలో పెట్టుకున్నప్పుడు, ప్రతి కుటుంబం, సంఘంలో ఉండే ప్రతి కుటుంబము నా కుటుంబమే అనుకున్నప్పుడు, సంఘం అంటేనే ఒక కుటుంబం కనుక, కానీ సంఘంలో ఎవరి కుటుంబం వాళ్ళదే అనుకుంటారు కొన్ని సందర్భాలు. సంఘంలో ఎవరి కుటుంబం వాళ్ళదే, ఒక కుటుంబంగా ఎప్పుడు భావించు. చాలా మంది వ్యక్తుల్లో ఉండేటువంటి భాగ్యం ఇది. ఆనాటి కాలంలో మీరు ఆది అపోస్తలుడి సంఘంలో ఆనాటి కాలంలో చూడండి, ఆది అపోస్తలుడి కాలంలో ఒకే చోట కూడుకున్నారు. ఎందుకు కూడుకున్నారు అంటే, ఏక హృదయం కలిగి, ఒకే మనస్తత్వాన్ని కలిగి, అంటే రొట్టె విరిచినందును, సహవాసంలో ప్రార్థించినందును ఐక్యత కలిగి ఉన్నారు కనుక ఆనాటి సంఘంలో కార్యాలు జరిగాయి. ఈనాటి సంఘంలో కార్యాలు జరగకపోవడానికి గల కారణం ఏంటంటే, ఎవరికి వారే ఎములతీరు అంటారు కదా, అలా నా కుటుంబం నా ప్రార్థన, వాళ్ళ కుటుంబం వాళ్ళ ప్రార్థన, ఇంకొకరి కుటుంబం ఇంకొకరి ప్రార్థన, అంతే తప్ప ఏక మనస్సు అనేది దేవుని సన్నిధిలో మనము అలవాటు చేసుకోలేకపోతున్నటువంటి బలహీనత. అంటే అలా ఉండడం ద్వారా రాబోయే తరాలు, మన ముందు ఉన్నటువంటి పిల్లలు ఎలా తయారవుతారంటే, ఖచ్చితంగా ఆ సంఘానికి ఆశీర్వాదకరమైన బిడ్డలుగా మారుతారు. ఒక ఎగ్జాంపుల్ నేను మీకు తెలియజేస్తాను. నాకు తెలిసిన ఏలిపట్లో ఒక సహోదరి గారు ఉండేవారు. లక్ష్మి గారు జ్యోతి, అంటే ఆమె వివాహం అయింది, తన కుమార్తె పేరు జ్యోతి. వివాహం అయిన తర్వాత మొదటి భర్త ఆయన తను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. తర్వాత మరి పరిస్థితులు బట్టి
ఇంకొక ఆయన్ని వివాహం చేసుకుంది. మొదటి భర్త కుమార్తె ఆమె జ్యోతి అనేది. వాళ్ళు మాకు దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతంలో ఉండేవారు. చాలా చిన్న పిల్లలు, చిన్న పాప మా 5th క్లాస్ చదివింది. అయితే వాళ్ళకు ఉండేటువంటి దుర్భరమైన పరిస్థితి ఏంటంటే, మా ఊళ్ళో ఉండేటువంటి ఒక బోర్డు స్కూల్ ఏదైతే ఉందో, ఎలిమెంటరీ స్కూల్ ఉంది కదా, ఆ స్కూల్లో పడుకునేవారు. తల్లి పిల్ల అతను కూడా ఆ స్కూల్లోనే పడుకునేవారు. పగలంతా పని చేసుకోవడానికి వెళ్ళిపోయాడు ఆయన. వీళ్ళు తల్లి పిల్ల కలిసి ఒక చిన్న బకెట్ టపాలను తీసుకొని ఇంటింటికి వచ్చేవారు. ఎవరైనా కొద్ది అన్నం పెడతారేమో అని చెప్పేసి ఇంటింటికి వచ్చి ఊర్లో భిక్షాటన చేసి ఆ అడుక్కున్నటువంటి అన్నాన్ని తీసుకుని వెళ్ళి తినడం, ఆ భర్తకి పెట్టడం. ఇలా కొన్ని దినాల తర్వాత ఆ భర్తలో ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఆయన బిహేవియర్ బాగోలేదు. పాప విషయంలో తను చెడుగా ఆలోచిస్తున్నాడని తెలిసి తనను వదిలిపెట్టేసింది. ఊర్లో పెద్దలందరి దగ్గరికి వెళ్ళినప్పుడు వారందరూ అతన్ని గద్దించి అతన్ని అయ్యా వెళ్ళిపో, నీ బిహేవియర్ మంచిది కాదు, నీ ప్రవర్తన మంచిది కాదని గద్దించారు. వెళ్ళిపోయాడు. ఆ తల్లి తన కుమార్తెను పెట్టుకుని అక్కడే అలా పెరిగింది. ఆ కుమార్తె పెరిగి పెద్దదైన తర్వాత 10th క్లాస్ పాస్ అయిన తర్వాత మరి అనుకోని రీతిలో ఈస్ట్ గోదావరి దగ్గర ఉన్నటువంటి ఒక స్నేహితురాలు తనకు పరిచయం అయింది. ఈ రొయ్యల ఫ్యాక్టరీలో పనిచేయడానికి వెళ్ళినప్పుడు ఒక స్నేహితురాలు పరిచయం అయ్యి మనము మలేషియా వెళ్దాం అని చెప్పేసి అంటే, అమ్మ నేను అంత దూరం రాలేను, నాకున్న తల్లి ఒక్కతే అని అంటే, ఆమె మలేషియా వెళ్ళడానికి కావలసినటువంటి ఆ ధనం అంతా కూడా ఊర్లోకి వచ్చి పెద్దలకు చెప్పినప్పుడు అందరూ కూడా ఎవరికి తోచినటువంటి సహాయం వాళ్ళకి చేస్తే, ఆ సహోదరి దేవుని మందిరానికి వచ్చినప్పుడు సంఘం అంతా కన్నీరు విడిచి ప్రార్థన చేశారు. ఆ కుమార్తెను అక్కడ నిలబెట్టి ప్రార్థన చేశారు. అమ్మ ఏం పర్వాలేదు, దేవుడిని ఆశీర్వదిస్తాడు, వెళ్ళు అని అంటే ఆమె మలేషియా వెళ్ళింది. మలేషియా వెళ్ళి ఇప్పుడు దాదాపుగా నేను అనుకుంటాను ఆవిడకి 25 సంవత్సరాలు పనిచేసింది. ఈ 25 సంవత్సరాల్లో ఆవిడ ఒకరోజు, మేము అనుకోలేదు, ఒకరోజు మా ఊరు వచ్చింది. ఒకరోజు మా ఊరు వస్తే అసలు ఒకప్పుడు ఇంటింటికి తిరిగి భిక్షాటన చేసి ఎంత మొత్తాన్ని పెడితే బాబులు ఆ ఇంటింటికి తిరిగిన ఆవిడ మా ఊరు వచ్చి మందిరానికి, ఆ తర్వాత గ్రామానికి 50 లక్షల రూపాయలు ఆవిడ కానుక ఇచ్చింది. ఇంత ధనములు ఇవ్వడానికి గల కారణం ఏంటి? అమ్మ ఏంటి అసలు ఆలోచన ఏంటి అని మాట్లాడమని చెప్పినప్పుడు ఆవిడ ఏమన్నా తెలుసా, ఇక్కడ ప్రతి ఇంటికి నేను రుణపడి ఉన్నాను, ప్రతి ఇంటి ఉప్పు నేను తిని బ్రతికాను, అంత మాత్రమే కాదు ఈరోజు నేను ఇలా ఉన్నానంటే మీరు చేసిన కన్నీటి ప్రార్థన. అది కుటుంబం అంటే. ఆ 50 లక్షల రూపాయలు దాచుకోవచ్చు, అంతగా డబలే సంపాదించింది. ఈరోజు వాళ్ళ అమ్మగారు ఒంటి మీద చూస్తే కనీసం తక్కువ 2 కేజీల బంగారం ఉంటుంది. వాళ్ళ ఇల్లు మా ఊర్లో ఎవరికి అంత ఇల్లు లేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే, మనం చేసే ప్రార్థన అనేకుల జీవితాన్ని కదిలిస్తాయి. ఆ ప్రార్థన ద్వారా వారు కదిలించబడి ఆశీర్వదించబడితే సంఘాలకు, సమాజాలకు వారు దీవెనకరమైన బిడ్డలుగా మారుతారు. నేను అప్పుడు అనుకుంటాను, నిజంగా వారిని దేవుడు పెంటకప్పుల మీద ఉన్న వారిని దీవులు పైకి లేవనెత్తడం ఇదేనేమో అనుకుంటాను. ఎప్పుడైనా వాళ్ళ గురించి ప్రమేయం వచ్చినప్పుడు లేదా మాట్లాడినప్పుడు నాకు అనిపిస్తుంది, నిజంగా దేవుడు చేసే కార్యాలు ఇలాగే ఉంటాయి అనుకుంటాను. పిల్లలు జ్ఞాపకం చేసుకుంటారు. అంటే కన్నీటి ప్రార్థన అనేది వ్యర్థంగా పోయేది కాదు. నేను అనుకుంటాను వాళ్ళ కోసం చేసినటువంటి ప్రార్థన వారి జీవితంలో ఉన్నతమైన స్థాయికి తీసుకుని వెళ్తాను అన్నది. నేను ఈ రోజుకి మందిరాన్ని మానలేదయ్యా, అక్కడికి వెళ్ళి మందిరానికి వెళ్తాను, కాకపోతే మీరు చేసే కన్నీటి ప్రార్థనే ఈరోజు ఆ కన్నీటి ప్రార్థనలో నన్ను దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలోకి తీసుకుని వెళ్ళాడు అని చెప్పింది. అందుకే నేను ఇక్కడ మీరు జ్ఞాపకం చేసుకోండి, 70 సంవత్సరాలు ఏడ్చారు. ఆ ఏడ్చని కన్నీటి ప్రార్థన ఊరికే పోలేదు. దేవుడు కోరేసు హృదయాన్ని రేపాడట. కోరేసి వచ్చి ఇదిగో ఇవన్నీ తీసుకెళ్లి మందిరాన్ని కట్టుకోండి అని మందిరాన్ని స్వయంగా తనే కట్టించినట్టుగా కూడా మనము చూడగలుగుతూ ఉన్నాము. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. చివరిగా ఒక విషయాన్ని చెప్పేసి ముగించేస్తాను. మీకు తెలుసు, పోయిన దాన్ని మరలా తిరిగి పొందుకోవడం విషయంలో ఉండేటువంటి సంతృప్తి. ఇజ్రాయేల్ ప్రజలు అనుకున్న 70 సంవత్సరాల తర్వాత పోయింది అనుకున్నారు. అంతే, దేవుడు ఉపకరణాలు పోయాయి, మందిరం పోయింది, ఇంకా దేవుని ఆరాధన పోయింది, ఆరోగ్యం పోయింది, అన్ని పోయింది అనుకున్నారు. సొంత ప్రాంతం నుంచి ఎక్కడో ఉన్నాం అనుకున్నారు. యోగుని పరిచయం చేశారు కదండి. యోగు గురించి ఒక 2 వచనాలు చదువుకుని ముగించుకున్నాం. చూడండి ఇక్కడ ఒక మాట జ్ఞాపకం. యోగు గ్రంథం 16వ అధ్యాయం 21వ వచనం. యోగు గ్రంథం 16వ అధ్యాయం 21వ వచనము. నరపుత్రుల విషయమై వారి స్నేహితులతో వ్యాజ్యమాడవలనని కోరి నేను దేవుని తట్టు దృష్టి ఇచ్చి కన్నీళ్లు ప్రవాహముగా దేవుని సన్నిధిలో కుమ్మరించారు. ఎవరు? స్నేహితులు వచ్చి అంటున్నారు, ఇదిగో నువ్వు చేసిన పాపం వల్లనే. ఈరోజు మిమ్మల్ని ఎవరైనా అంటున్నారా? నీ బలహీనత కారణము నీకున్నటువంటి ఎక్సెట్రా ఎక్సెట్రా అన్నారు అనుకోండి, మీరు చెప్పండి, ఇదిగో నేను నీతో వాదించాలనుకోవడం లేదు, నా బలహీనత నాకు కరెక్టే, నా లోపం నాకుంది, నాకున్నటువంటి అనారోగ్యం నాకుంది, నాకున్న ఆర్థిక సమస్యలు నాకున్నాయి, దానికి కారణం నా బిహేవియర్ నువ్వు అనుకుంటున్నావు కనుక నేను నీతో వాదించాలనుకోవట్లేదని యోబు అంటాడు. తన మనస్సును దేవుని వైపు తిప్పుకొని తన కన్నీళ్లు ప్రవాహముల దేవుని సన్నిధిలో వదిలాడట. దానికి ఆన్సర్ చూడండి, 8వ అధ్యాయం 22వ వచనం. 8వ అధ్యాయం యోబు గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం. అయితే
ఇంకను అయ్యా యోబు ఏ ఆరోగ్యాన్ని అయితే కోల్పోయాడో, ఏ పిల్లలనైతే కోల్పోయాడో, ఏ ఆస్తిని అయితే కోల్పోయాడో, ఏ గౌరవాన్ని అయితే కోల్పోయాడో, ఏ భార్య అయితే పనికి మాలోడా అని ఎటకాలు చేసి తిడు చచ్చిపో అన్నారో, ఇప్పుడు తనే అక్కడికి వచ్చేటప్పటికి యోబు జీవితంలో దుఃఖకరముగా అంటే కన్నీళ్లు ప్రవాహంలో పారినటువంటి యోబు జీవితంలో దేవుడు వచ్చి అంటాడు, ఇదిగో నీ కన్నీళ్లు నా పాదముల దగ్గర కుమరించావు కనుక ఆయన అంటాడు, ఇదిగో నీకేమిస్తూ ఉన్నాను, నీ నోటి నిండా నవ్వు అంటది. నవ్వు అనేది ఎప్పుడు మన జీవితంలో వస్తుంది అని అంటే మన బ్రతుకులో దేవుడు చేసేటువంటి కార్యాలు. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. మరి ఇంతవరకు ఒక్కరి పిల్లలు చదివించి ముగిస్తాను. చూడండి, ఎజ్రా గ్రంథము 3వ అధ్యాయం 11వ వచనం నుండి చదువుకుందాం. ఎజ్రా గ్రంథము 3వ అధ్యాయం 11వ వచనం. నిరంతరము నిలుచునని పాడుచు యెహోవాను స్తుతించిరి. మరియు యెహోవా మందిరం యొక్క పునాది వేయబడుట చూసి జనులందరూ గొప్ప శబ్దముతో యెహోవాకు స్తోత్రం చదవండి. యెహోవాకు స్తోత్రం చేసిరి, సంతోషము చేత బహుగా అరిచిరి. ఏది సంతోషమో ఏది దుఃఖమో అంటే మీరు చూడండి, మీ జీవితంలో దేని గురించి మీరు కన్నీరు విడుస్తూ ఉన్నారు. ఫలానా అని నేను చెప్పలేను. ఆ కన్నీరు విడిచి అయ్యో నా జీవితంలోకి ఆన్సర్ రాలేదనుకున్నప్పుడు దేవుడు అంటాడు, ఈ కన్నీరు అంతా గురించి గుడ్డులో దాచి అంటాడు, ఇదిగో నా దగ్గర ఉంది, నేను నీకు ఆన్సర్ ఇస్తూ ఉన్నాను అని కోరేసే హృదయాన్ని రేపినట్లుగా నీ బ్రతుకులో ఎవరైతే సహాయం చేయరు, వీడు మూర్ఖుడు, ఈ వాళ్ళు ఏ పని కాదు అనుకున్నారో ఆ వ్యక్తి వచ్చి మీకు సహాయం చేస్తే ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజల పరిస్థితి ఎలా ఉందంటే, మోయలేనంత ఆశీర్వాదం తీసుకుని ఇజ్రాయెల్ దేశం వచ్చిన తర్వాత, యెరూషలేము వచ్చిన తర్వాత ఇప్పుడు మందిరం పునాది రాయి వేయబడగానే 70 సంవత్సరాల చెరలో ఏడ్చి హోప్స్ అన్ని కోల్పోయారు. ఇంకా నా బ్రతుకు ఇంతే అని అనుకున్న మీలాంటి ఇజ్రాయేల్ ప్రజలు అయిపోయింది ఇంకా అనుకున్న స్థితిలో, ఇక నాకు రాదు జరగదు ఇంతే అనుకున్న సమయంలో ఈ మందిరాన్ని మనం మరలా తిరిగి చూడగలమా అనే సందర్భంలో ఇప్పుడు పునాది రాయి వేసిన వెంటనే వాళ్ళు అనుకున్నారట, బిక్కరగా వేశారట, ఉద్యోగం రాదండి అన్నారు. నేను చూసిన ఇంతేనండి, తిరగలేనండి, నేను బతికింతేనండి అన్నారు అనుకోండి. అలా నవ్వుతూ ఉండగా సడన్ గా కాల్ లెటర్ వచ్చింది. ఆ లెటర్ తీసుకుని దేవుని మందిరానికి వచ్చి సాక్ష్యం చెప్పేటప్పుడు కళ్ళ నోట మాట వస్తుందా? ఎంతమంది అన్నారు తెలుసా? నన్ను ఎంతమంది చూసి నవ్వారో తెలుసా? నాకు వివాహం అవుతున్నారండి, కానీ దేవుడు నాకు చక్కటి భార్యని ఇచ్చాడు, చక్కటి భార్యని ఇచ్చాడు. కాబట్టి గర్భఫలం రాదన్నారండి, కానీ దేవుడు నన్ను ప్రేమించాడండి. ఇదిగో ఇన్ని సంవత్సరాలు ఆలస్యమైన ఆశీర్వాదం అనే కార్యం దేవుడు నా జీవితంలో చేశాడండి అని దేవుని సన్నిధిలో సాక్ష్యం ఇచ్చినప్పుడు ఏది దుఃఖమో ఏది సంతోషమో తెలియలేని ఉక్కిరి బిక్కిరితో సాక్ష్యాన్ని ఇస్తారు. అక్కడ ఇజ్రాయేలు ప్రజల బతుకులు అదే జరిగిందంట. పరిపూర్ణమైన నవ్వుకి కారణం ఏంటంటే నీ కన్నీటి ప్రార్థనే. అరుపులతో చేసే ప్రార్థన దేవుడు అంగీకరించడం లేదు. అయితే కన్నీటి ప్రార్థన నీ పరిపూర్ణమైనటువంటి నవ్వుకి కారణంగా ఉండాలి. చేద్దామని అలాంటి భక్తి జీవితాన్ని కలిగి ఉందామా? మన హృదయాలు పరిపూర్ణ దేవుడికి అప్పగించుకున్నాం. అయ్యా నన్ను చూసి చాలా మంది నవ్వుతున్నారు, అయ్యా నేను చాలా చొలకగా అనుకుంటూ ఉన్నాను, కానీ నాకు తెలుసు యోబు వలె నా హృదయాన్ని నా కన్నీటిని ప్రవాహం వల్ల నీ పాదములు చని కుమరిస్తూ ఉన్నాను. నా పాదములు అయ్యా నీ పాదములు ఇస్తే నేను కుమరిస్తూ ప్రార్థన చేస్తున్నామండి దేవుని సన్నిధిలో. మరి పరిపూర్ణమైనటువంటి నవ్వుకి కారణం మనం జ్ఞాపకం చేస్తున్నాం. అయ్యా అవును ప్రభువా, ఇదిగో నా జీవితంలో అనేక సమస్యలు నాకు కన్నీటికి కారణంగా ఉన్నాయి, అనేక ఇబ్బందులు కన్నీటికి కారణంగా ఉన్నాయా. అయ్యా నా కన్నీరు వ్యర్థంగా పోవాలని మీరు నాతో మాట్లాడారు, నా కన్నీరుని మీరు దాచారయ్యా, నా కన్నీరు మీ దగ్గర ఉంది, దానికి ఆన్సర్ ఖచ్చితంగా మీరు ఇవ్వబోతూ ఉన్నారు. ఏది సంతోషమో ఏది దుఃఖమో అక్కడ గుర్తించలేనటువంటి భయంకరమైనటువంటి స్థుతి, భయంకరమైనటువంటి శబ్దము అక్కడ వింటూ ఉన్నాం. అలా మన బ్రతుకులు దేవుడి కార్యము చేయగాక ప్రార్థన చేస్తున్న తండ్రి నీకు వందనాలు. సర్వాధికారి కృప కలిగిన ప్రభువా, నీకే